నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ప్రభుత్వ భూమిలో రెడీ మిక్స్ ప్లాంట్ నిర్మాణం అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు అనేది మనము గత నెల అంటే ఫిబ్రవరి 28వ తారీఖు మన ప్రజానాడి న్యూస్ ఛానల్లో ఐటెం వేయడం జరిగింది. సో ప్రభుత్వ భూములకు సంబంధించి ఆ యొక్క ల్యాండ్లను పట్టా చేసుకొని అదేవిధంగా అందులో ఈ రెడీ మిక్స్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టారు. జవహర్ నగర్ మన జంగాలపల్లి నుంచి జవహర్ నగర్కు సంబంధించి రైట్ సైడ్లోనైతే ఇది ఉండడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు అధికారులంతా కూడా చూస్తున్నారని కూడా మనమైతే వివరించడం జరిగింది. అంటే పేదోడు చేస్తే ఒక న్యాయం, పెద్దోడు చేస్తే ఒక న్యాయం అనేది అధికారులకు సంబంధించి అయితే మనకు వెలుగులోకి వస్తుంది. ములుగు జిల్లాలో అధికారులు ఎలా ఉన్నారంటే పేదోళ్లకు ఒకలా, పెద్దోడికి ఒకలా కూడా తొత్తులుగా మారి పనిచేస్తున్నటువంటి అంశాలు, దృశ్యాలు అందరూ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా దాదాపు 4 నుంచి 5 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా అధికారులు దానిపైన చర్యలు తీసుకోలేదు. మరి దీనిపైన ఆంతర్యం ఏమిటి? అధికారులు మరి ఆ నాయకులకు తొత్తులుగా మారారా? వారి యొక్క కనుసన్నల్లోనే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారనేది కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో గ్రామస్తులు, స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. అడుగుతున్నారు, పేదలకు ఇట్లా ఉన్నది, పెద్దలు చేస్తే వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ యొక్క నిర్మాణాలకు మీరే సపోర్ట్ చేస్తే ఎట్లా అని కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి నాయకులు, గ్రౌండ్ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. మనం ఐటమ్ చూద్దాం. ప్రజానాడి ఎక్స్క్లూజివ్ రిపోర్టు. రెడీ మిక్స్ పై చర్యలేవి? ప్రభుత్వ భూమిలో నిర్మించినా పట్టించుకోరా? బడా నేతల హస్తం ఉందని భయపడుతున్నారా? అధికారుల దృష్టికి వెళ్ళిన నోటీసులు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటి? శ్మశాన వాటిక స్థలాన్ని వదలని అక్రమార్కులు, కుంటను సైతం మాయం చేసే దిశగా పనులు. జంగాలపల్లి నుంచి జవహర్ నగర్ హైవే పక్కనే రెడీ మిక్స్ ప్లాంట్ నిర్మాణం. తక్షణమే సర్వే చేయించాలని డిమాండ్. కుంటను, శ్మశాన వాటిక స్థలాన్ని, ప్రభుత్వ భూములను కాపాడాలని జిల్లా కలెక్టర్ను ఆ యొక్క ప్రజలు కోరుతున్నారు. ఇది మనం ఇవరిదాకా మొన్న చెప్పుకున్నటువంటి రెడీ మిక్స్ ప్లాంట్ నిర్మాణం. ఇది ఏది? జంగాలపల్లి నుంచి జవహర్ నగర్ కు పోయేటువంటి తువలో నుంచి ప్రధాన రహదారి పైన ఆ రైట్ సైడ్ లోనే కనుచూపు మేరల్లోనే ఉంటుంది, ఎక్కడో దూరంగా ఉండదు. అడిగేస్తే చాలు ప్లాంట్లు మనం అడుగు పెట్టడమే. మరి ఇంత ఈ యొక్క ప్రభుత్వ భూములను అన్యగ్రంథం చేసి కబ్జాలు చేసి వాటిని ల్యాండ్కి పట్టాకెక్కించుకొని వాటిలో నిర్మాణాలు చేపుతున్నారు. ఈ ప్రభుత్వ భూమిలో ఈ చిన్నపాటి పరిశ్రమలు కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం ఉండదు అసలు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఒక నిబంధనల ప్రకారం, ఆర్టికల్స్ ప్రకారం ఇది నేరం. అయినా కూడా అధికారుల కనుసన్నలోనే ఇది జరిగింది. ఇటీవల కూడా ఇది ప్రారంభమైనట్లుగా తెలుస్తూ ఉంది. మరి దీని వెనుక మరి అధికారులు ఉన్నారు. అయినా కూడా మొన్న మనం కథనం చేసినా కూడా ఇంకా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? పెద్ద నాయకులు ఉన్నారని మీరు భయపడుతున్నారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమే. దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు, ఇప్పటికే చర్యలు లేవు. నోటీసులు ఇస్తామన్నారు, నోటీసులు కూడా లేదు. అదే పేదోడి చేస్తే టై టై కుయ్ అనుకుంటా వస్తారు, వాటిని కూల కొడతారు, వాళ్ళకు ముప్పు దీపాలు పెడతారు. కానీ ఇక్కడ ఏం లేదు. అధికారులు దృష్టికి వెళ్ళినా కూడా నోటీసులు ఇవ్వలేదు. ఆంతర్యం ఏమిటని కూడా ప్రజలు అడుగుతున్నారు. మరి ఎందుకు ఇస్తలేదు మీరు? అక్కడ తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు మీ యొక్క అధికారులు అక్కడికి వెళ్ళాలా? ప్రభుత్వంలో ఉన్న భూమిని అన్యగ్రాంతం కాకుండా చూసుకోవాలి, కబ్జాలు కాకుండా చూసుకోవాలా. ఇలా అక్రమంగా పరిశ్రమలు కానీ ఇలాంటి నెలకొల్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఏం చేస్తున్నారు మీరు? పొద్దున 10 గంటలకు వస్తాను, 11 గంటలకు వస్తాను, అయిపోతుంది, లంచ్ చేస్తాను, కొన్ని ఇట్లా చేసి ఇలా సెటిల్మెంట్లు అయితే కొమ్ము కాస్తున్నారు, పోతున్నారు. అంతేనా మీ పని? ఇలా కాదు కదా మీరు చేయాల్సింది. కుంటను శాతం ఇప్పుడు ఈ యొక్క శ్మశాన వాటిక అనేది ఇది మన ఈ రెడీ మిక్స్ అనేది శ్మశాన వాటిక పక్కనే ఉన్నది. దాన్ని కూడా వదిలితేట ఈ అక్రమార్కులు. మరి ఏం చేస్తున్నారు? ప్రభుత్వ భూమికి సంబంధించి అన్యక్రమితం అవుతుంది, వాటిని అంతా కూడా కబ్జా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇంకొకటి, ఈ కుంటను సైతం మామూలుగా ఈ కుంట నుంచి వెళ్ళి నీళ్లు పోతే ఎక్కడికి పోతాయి? మామూలుగా ఇట్లా పోవాల్సింది. కానీ ఈ నీళ్లు పోవడానికి కూడా వీళ్ళు దీన్ని పక్కకుంటే ఏమన్నట కాలువ లెక్క తీసిండట, ఏం ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఆ నీళ్లు ఫ్లో అయినాక ఈ దీనిలోకి రెడీ మిక్స్లోకి రాకుండా ఏం చేసిండ్రు? పక్కపడి సైడ్కు కాలువ తీసి వాటిని పోయే రకంగా చేస్తున్నారట. ఇవన్నీ కూడా ఎక్కడో జరుగుతలేవు, అధికారుల కను సన్నలోనే జరుగుతుంది. అయినా కూడా అధికారుల భయం, అది మామూలు మన నాయకుల భయంతో బయటకు వస్తలేదు. బయటికి రావాలి, ఇప్పటికైనా చర్యలు ఏమని కూడా అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు.
ప్రజలు మరి ఇలాంటి వాళ్ళ చర్యలు లేవా, మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు అడుగుతున్నారు. తక్షణమే తక్షణమే సర్వే చేయించాలి. ఆ ప్రభుత్వ భూమిలో ఏదైతే ఉందో ఆ భూమిని సర్వే చేయించి ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కాకుండా కబ్జా కోర్ల చేతుల్లో పడకుండా చూడాలని కూడా ములుగు అదేవిధంగా ఇటు జంగాలపల్లి నుంచి వెళ్ళి ప్రజలు అయితే కోరుతున్నారు. మరి దీనిపైన ఆ యొక్క రెవెన్యూ సిబ్బంది అయితేనేమి ఎంఆర్ఓ కూడా స్పందించలే. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లా కలెక్టర్ కూడా టిఎస్ దివాకర్ గారు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇటువైపు అటువైపు కుయ్యి కుయ్యి అనుకుంటూ పోతూనే ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళకి కనబడదా? కనబడుతుంది. కానీ వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇలాంటి నిర్మాణాలు జరిగితే వాళ్ళకు కూడా వాటాలు పోతాయి. ఎట్లా ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాటాలు పోయినాక ప్రశ్నించుడు ఎక్కువ ఉంటాడు, జవాబు ఇచ్చుడు ఎక్కువ ఉంటాడు. ఎవరు ఉండరు వాటాలు పోయినప్పుడు. వాటాలు పోతున్నాయి కాబట్టి వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. కుంటను శ్మశాన వాటికను కూడా వదులుతలేరు. కుంటలు మామూలుగా ఉండాలి, కుంటలు అనేది మామూలుగా చేపలకు అది మామూలు ఉండాలి. ఆ కుంటలను కూడా మెల్లమెల్లగా ఏది మడులు మడులు వేసి పొలాలు వేసుకోవడం, లేకపోతే ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేయడం జరుగుతుంది. సో దీనిపైన అధికారులు ఏదైతే ఉన్నారో అధికారులు కూడా స్పందించాలి. ఎందుకంటే కుంటను కూడా మాయం చేస్తారు, అవసరం కూడా శ్మశాన వాటికను కూడా మింగే పరిస్థితులు ఉన్నారు అక్రమార్కులు. దీనిపైన రెవెన్యూ శాఖ అధికారులు ములుగు జిల్లా కలెక్టర్ స్పందించాలి. తక్షణమే స్పందించి ఆ యొక్క అక్రమ నిర్మాణానికి సంబంధించి వారిపైన చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాన్ని కూడా వెంటనే తొలగించాలని కూడా ప్రజలతో కోరుతున్నారు. పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయం ఉండదు, చట్టం ముందు అందరూ సమానులని కూడా వారైతే కోరుతున్నారు. చూద్దాం మరి ఈ యొక్క రెడీమిక్స్ పై మరి ఈ కథనం తర్వాత అధికారులు ఎలా స్పందిస్తారు, అదేవిధంగా అధికారుల వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది, బడాబాబులకే తొత్తులుగా ఉంటారనేది కూడా మనం చూడాల్సిందే. ఇంకా కూడా ఈ యొక్క రెడీమిక్స్ కు సంబంధించి కథనాలకు సంబంధించి పదే పదే వస్తున్నాయి. మరొక మంచి సంచలనమైనటువంటి కథనంతో రెడీమిక్స్ కు సంబంధించి అతి త్వరలో ప్రజానాడిలో మేము ముందుకు రాబోతుంది. సో చూస్తూనే ఉండండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.